హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం ఇండియన్ హిస్టరీలోని భాగంగా అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అనే టాపిక్ గురించి చర్చించబోతున్నాం. అందులో ఎక్స్క్లూజివ్గా పోర్చుగీస్ గురించి తెలుసుకోబోతున్నాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో యూరోపియన్స్ నుంచి ఫస్ట్ ఇండియాకి వచ్చింది ఎవరు అంటే పోర్చుగీస్ అనమాట. సో వాళ్ళ గురించి చర్చిద్దాం. అండర్ ద ట్రీటీ ఆఫ్ టోర్డెసిలాస్ the Spain could claim everything to the west and the Portuguese could claim everything to the east. అంటే దీని అర్థం ఏంటంటే 1497లో స్పెయిన్ అండ్ పోర్చుగల్ ఈ రెండు కంట్రీస్ మధ్యలో ఒక ట్రీటీ జరుగుతుందన్నమాట. ఆ ట్రీటీయే ట్రీటీ ఆఫ్ టోర్డెసిల్లాస్. ఈ ట్రీటీ ప్రకారం స్పెయిన్ అనేది వెస్ట్ సైడ్ ఉన్న కంట్రీస్ని ఆక్యుపై చేసుకోవచ్చు అండ్ పోర్చుగల్ అనేది ఈస్ట్ సైడ్ ఉన్న కంట్రీస్ని ఆక్యుపై చేసుకోవచ్చు. సో మన ఇండియా అనేది ఈస్టర్న్ హెమిస్ఫియర్లో ఉంది కాబట్టి పోర్చుగీస్ వాళ్ళు ఇండియాకి రావడం జరిగింది. సో పోర్చుగల్ నుంచి ఇండియాకి వచ్చిన వాళ్ళలో ప్రముఖులు ఎవరు అంటే వాస్కో డా గామా. ఇన్ 1498 వాస్కో డా గామా అరైవ్డ్ టు ఇండియా విత్ 3 ships విచ్ వర్ లెడ్ బై ఎ గుజరాతీ కెప్టెన్ అబ్దుల్ మాజిద్. వాస్కో డా గామా అనే అతను 1498లో ఇండియాకి వస్తాడు. అతను 3 షిప్స్లో వస్తాడు. ఆ షిప్స్ యొక్క కెప్టెన్ ఎవరు అంటే గుజరాత్కి చెందిన అబ్దుల్ మాజిద్ అనే వ్యక్తి. ద దెన్ క్యాలికట్ రూలర్ జమోరిన్ అకార్డెడ్ ఏ ఫ్రెండ్లీ రిసెప్షన్ టు హిస్ అరైవల్ బట్ హిస్ ప్రెజెన్స్ ఇన్ వెస్టర్న్ కోస్ట్ వాజ్ అపోజ్డ్ బై అరబ్ మర్చెంట్స్. అప్పుడు అతను వాస్కో డా గామా అనే అతను క్యాలికట్కి వస్తాడు, కేరళలో ఉన్న క్యాలికట్కి వస్తాడు. అప్పుడు ఆ క్యాలికట్ యొక్క రూలర్ ఎవరంటే జమోరిన్. ఆ జమోరిన్ కూడా అతనికి ఒక ఫ్రెండ్లీ ట్రీట్మెంట్ ఇస్తాడనమాట. కానీ ఆ వాస్కో డా గామా ట్రేడింగ్ కోసం వచ్చాడు కాబట్టి అప్పుడే కాలికట్లో ఉన్న అరబ్ మర్చెంట్స్ అందరూ కూడా అతని రాకని అపోజ్ చేస్తారు. He stayed in India for 3 months and went back to Portugal with huge cargo and sold it in European markets for huge profits. ఇండియాలో అతను 3 నెలలు ఉండడం జరిగింది అండ్ చాలా వస్తువులు యూరోపియన్ మార్కెట్స్లో దొరకని చాలా వస్తువులు అతను యూరోప్కి తీసుకెళ్ళి అక్కడ మార్కెట్స్లో హ్యూజ్ ప్రాఫిట్స్కి అమ్ముకున్నాడు అనమాట. Later in 1500, Pedro Alvarez Cabral arrived to Calicut for the trade of spices. He negotiated with local rulers and established a factory there. So 3 months తర్వాత వాస్కో డా గామా తిరిగి పోర్చుగల్కి వెళ్ళిపోతాడు. మరి 1500 అనే ఇయర్లో పెడ్రో ఆల్వరెస్ క్యాబ్రల్ ఇతను కూడా ఒక పోర్చుగీస్ మర్చెంటే. ఇతను కూడా ఇండియాకి వచ్చి క్యాలికట్లో ఒక ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేస్తాడనమాట. ఇతను ఎందుకు వచ్చాడు అంటే ఇతను స్పైసెస్ ట్రేడ్ కోసం క్యాలికట్కి వస్తాడు. ద ఫ్యాక్టరీ విచ్ హీ ఎస్టాబ్లిష్డ్ వాజ్ అటాక్డ్ బై లోకల్స్ అండ్ అరబ్ మర్చెంట్స్. లేటర్ క్యాబ్రల్ నెగోషియేటెడ్ విత్ లోకల్ రూలర్స్ అండ్ సెటిల్ ద మ్యాటర్. సో వాస్కో డా గామా వచ్చినప్పుడే అక్కడ ఉన్న లోకల్ మర్చెంట్స్ కానీ అరబ్ మర్చెంట్స్ కానీ అతని రాకని అపోజ్ చేశారు. ఇప్పుడు అదే పోర్చుగల్ నుంచి ఇంకొక మర్చెంట్ వచ్చాడు ట్రేడ్ కోసం. సో అతను ఎస్టాబ్లిష్ చేసిన ఫ్యాక్టరీని లోకల్ మర్చెంట్స్ అండ్ అరబ్ మర్చెంట్స్ ఆ ఫ్యాక్టరీని అటాక్ చేస్తారనమాట. తను తర్వాత ఆ లోకల్ రూలర్స్ యొక్క హెల్ప్ తీసుకుని ఈ మ్యాటర్ని సెటిల్ చేసుకుంటాడు. In 1501, Vasco da Gama revisited India and asked Zamorin to exclude Arab merchants from trading in Calicut, but it was refused by the ruler Zamorin. 1501లో వాస్కో డా గామా మళ్ళీ ఇండియాకి వచ్చి అతను జరిపే ట్రేడ్లో అరబ్ మర్చెంట్స్ని ఎక్స్క్లూడ్ చేసేయాలి అని జమోరిన్ని అడుగుతాడు. సో జమోరిన్ దీన్ని పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది. యాజ్ ఎ రిజల్ట్ వాస్కో డా గామా plundered Arab settlements and their ships. However, he was succeeded in establishing a factory at Kannanur. Very soon, Cochin, Calicut, Kannanur became important trading centers of Portuguese and they had to fortify those factories. So, జమోరిన్ వ్యతిరేకించడం వలన ఈ వాస్కో డా గామా ఏం చేశాడు అంటే ఆ అరబ్ మర్చెంట్స్ యొక్క ఫ్యాక్టరీస్ కానీ వాళ్ళ షాప్స్ కానీ వాళ్ళ సెటిల్మెంట్స్ అన్నిటినీ కూడా డెస్ట్రాయ్ చేశాడు. కానీ జమోరిన్తో మాట్లాడి అతను కన్ననూరులో ఒక ఫ్యాక్టరీని మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. సో వెరీ సూన్ కొచ్చిన్, కాలికట్, కన్ననూర్ ఈ 3 సెంటర్స్ కూడా పోర్చుగీస్ వాళ్ళకి ఇంపార్టెంట్ ట్రేడింగ్ సెంటర్స్గా మారిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రాన్సిస్కో డి ఆల్మైడా గురించి మాట్లాడుకుందాం. ఇన్ 1505 ద కింగ్ ఆఫ్ పోర్చుగల్ అపాయింటెడ్ ఎ గవర్నర్ ఫర్ పోర్చుగీస్ సెటిల్మెంట్స్ ఇన్ ఇండియా ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 years. సో 1505లో ఏమైంది, పోర్చుగల్ యొక్క రాజు ఇండియాలో పోర్చుగల్ ఫ్యాక్టరీస్ అండ్ పోర్చుగల్ సెటిల్మెంట్స్కి ఒక గవర్నర్ ఉండాలి అని ఫ్రాన్సిస్కో డి ఆల్మైడాని 3 years వరకు గవర్నర్గా అపాయింట్ చేయడం జరిగింది. డి ఆల్మైడా, ద న్యూ గవర్నర్ ఆఫ్ పోర్చుగల్, వాజ్ ఆస్క్డ్ టు కన్సాలిడేట్ ద పోర్చుగీస్ పవర్ ఇన్ ఇండియా అండ్ టు డెస్ట్రాయ్ ముస్లిం ట్రేడ్ ఇన్ ఈజిప్ట్ అండ్ మలక్కా.
సో అతన్ని గవర్నర్గా అపాయింట్ చేస్తున్నప్పుడు అతనికి ఇచ్చిన బాధ్యతలు ఏంటి అంటే ఇండియాలో పోర్చుగీస్ యొక్క పవర్ని పెంచాలి అండ్ అలాగే ఈజిప్ట్ మరియు మలక్కాలో ఉన్న ముస్లిం ట్రేడ్ సెంటర్స్ని అతను డెస్ట్రాయ్ చేయాలి అనే అతనికి టాస్క్ ఇచ్చారు. However, he received opposition from Zamorin and Egyptian rulers. In 1507, the Portuguese squadron was defeated by combined forces of Egypt and Gujarat navies, and in the battle, de Almeida lost his son. As a revenge, he destroyed both the forces in 1508. సో అతనికి ఇచ్చిన టాస్క్ ప్రకారమే అతను ఈజిప్ట్లోని ముస్లిం రూలర్స్ అండ్ ముస్లిం ట్రేడ్ సెంటర్స్ని డెస్ట్రాయ్ చేయడానికి వెళ్ళినప్పుడు 1507లో గుజరాత్ అండ్ ఈజిప్ట్ ఈ రెండు ప్రాంతాల యొక్క నేవీస్ చేతిలో ఆల్మైడా ఓటమి పాలవడం జరిగింది. అండ్ యాజ్ అ రివెంజ్ హీ డిస్ట్రాయిడ్ బోత్ ద ఫోర్సెస్ ఇన్ 1508. ఆల్మైడాస్ విజన్ వాజ్ టు మేక్ పోర్చుగీస్ ద మాస్టర్ ఆఫ్ ఇండియన్ ఓషన్ అండ్ హిస్ పాలసీ వాజ్ నోన్ యాజ్ బ్లూ వాటర్ పాలసీ. ఆల్మైడా విజన్ ఏంటంటే పోర్చుగీస్ సెటిల్మెంట్స్ అండ్ పోర్చుగీస్ ఫ్యాక్టరీస్ ఇన్ ఇండియా వాటిని డెవలప్ చేయాలి, ఇండియన్ ఓషన్కి పోర్చుగీస్ని ఒక మాస్టర్ లాగా ఒక పెద్ద ఫోర్స్ లాగా క్రియేట్ చేయాలి అనేది విజన్. ఆయన విజన్కి ఇంకో పేరు ఏంటి అంటే బ్లూ వాటర్ పాలసీ. సో ఎగ్జామ్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు, బ్లూ వాటర్ పాలసీ అంటే మనం ఎవరి గురించి రాయాలి? ఫ్రాన్సిస్కో డి ఆల్మైడా గురించి రాయాలి. మనకి నెక్స్ట్ గవర్నర్ వచ్చేసి ఆల్ఫోన్సో డి ఆల్బుకర్క్. Alfonso succeeded Almeida as the governor in India. He strengthened the Portuguese position in India by introducing a permit system for the ships of other countries entering into India. So, ఈ ఆల్ఫోన్సో డి ఆల్బుకర్క్ అనే వ్యక్తి ఆల్మైడా తర్వాత ఇండియాలోని పోర్చుగీస్ గవర్నర్గా అపాయింట్ అవ్వబడ్డాడు. సో ఇతను ఏం చేశాడు అంటే ఇండియాలో ట్రేడ్ కోసం వేరే కంట్రీస్ యొక్క షిప్స్ ఏవైనా ఎంటర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా పోర్చుగీస్ గవర్నర్ యొక్క పర్మిషన్ ఉండాలి. సో దాన్నే ఇతను ఒక పర్మిట్ సిస్టమ్ లాగా పెట్టడం జరిగింది. హీ అక్వైర్డ్ గోవా ఫ్రమ్ సుల్తాన్ ఆఫ్ బీజాపూర్ ఇన్ 1510. గోవా వాజ్ ద ఫస్ట్ బిట్ ఆఫ్ ఇండియన్ ల్యాండ్ దట్ వెంట్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ యూరోపియన్ సిన్స్ అలెగ్జాండర్. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. 1510లో బీజాపూర్ యొక్క సుల్తాన్ పర్మిషన్ తీసుకుని అతను గోవా ప్రాంతాన్ని తీసుకోవడం జరిగింది, పోర్చుగీస్ యొక్క కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది. దీని ప్రాముఖ్యత ఏంటి అంటే అలెగ్జాండర్ తర్వాత ఒక యూరోపియన్ కంట్రీ ఇండియాలోనే ఒక ల్యాండ్ని వాళ్ళ స్వాధీనం చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్. An interesting feature of his rule was the abolition of sati. He encouraged Portuguese men to marry local women. The Portuguese themselves considered as the landlords of the villages and constructed roads and irrigation works. సో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ గవర్నర్ యొక్క రూల్లో సతీని ఆయన అబాలిషన్ చేశాడనమాట. అండ్ పోర్చుగీస్ వ్యక్తులని అక్కడ మన ఇండియన్ లోకల్ ఉమెన్ని వీళ్ళిద్దరికి మ్యారేజెస్ జరిపించాడు. సో వీళ్ళు ఏమైపోయారు అంటే ఆ విలేజెస్కి ల్యాండ్ లార్డ్స్ అయిపోయి వీళ్ళే రోడ్స్ కట్టించడం, ఇరిగేషన్ వర్క్స్ చేయించడం అనేవి జరిగింది. సో ఇది మనకి మంచిగానే అనిపిస్తున్నా కూడా మన పతనం ఇక్కడే స్టార్ట్ అయిందనమాట. మన ఇంటీరియర్స్లో రూరల్ ఇండియాకి వచ్చి వాళ్ళు ల్యాండ్ లార్డ్స్గా బిహేవ్ చేయడమే మన పతనానికి ప్రారంభం. They introduced crops like tobacco and cashew nut. Very very important point. పోర్చుగీస్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసిన క్రాప్స్ ఏంటి అంటే టొబాకో అండ్ క్యాషూ నట్. నెక్స్ట్ గవర్నర్ వచ్చేసి నీనో డా కున్హా. ఈయన గురించి తెలుసుకుందాం. హీ అజ్యూమ్డ్ ద ఆఫీస్ ఆఫ్ గవర్నర్ ఆఫ్ పోర్చుగీస్ ఇన్ 1529. 1529లో ఇతను పోర్చుగీస్ యొక్క ఇండియన్ గవర్నర్గా మారాడు. ఈ షిఫ్టెడ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ పోర్చుగీస్ సెటిల్మెంట్స్ ఫ్రమ్ క్యాలికట్ టు గోవా. అప్పటి వరకు క్యాలికట్లో హెడ్ క్వార్టర్స్ ఉండేవి పోర్చుగీస్ సెటిల్మెంట్స్కి. ఇప్పుడు గోవాని వాళ్ళు ఎక్వైర్ చేసుకున్నారు కాబట్టి గోవాకి షిఫ్ట్ చేశారనమాట హెడ్ క్వార్టర్స్. బహదూర్ షా ఆఫ్ గుజరాత్ టుక్ ద హెల్ప్ ఆఫ్ పోర్చుగీస్ ఇన్ కన్ఫ్లిక్ట్ విత్ ఎంపరర్ హుమాయూన్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మన వాళ్ళు చేసిన తప్పు ఇదే. అప్పటి గుజరాత్ రాజు అయిన బహదూర్ షా హుమాయూన్ యొక్క కాన్ఫ్లిక్ట్ని ఎదుర్కోవడానికి పోర్చుగీస్ వాళ్ళ హెల్ప్ తీసుకోవడం జరిగింది. షా సీడెడ్ ఫ్యూ ఏరియాస్ ఇన్ డమాన్ టు ద పోర్చుగీస్ ఇన్ 1534 యాజ్ అ టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్. ఈ పోర్చుగీస్ వాళ్ళ హెల్ప్ తీసుకున్నారు కాబట్టి 1534లో డమాన్లో ఉన్న కొన్ని ఏరియాస్ని పోర్చుగీస్ వాళ్ళకి రాసిచ్చేశారు. Later in 1536, when Humayun withdrew his forces, the relationship between Shah and Kunha became bitter. అంటే ఏంటంటే 1536లో
హుమాయూన్కి అండ్ బహదూర్ షాకి మధ్యలో కాన్ఫ్లిక్ట్ అనేది రీజాల్వ్ అవ్వడం వల్ల బహదూర్ షాకి నీనోడా కున్హాకి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ అనేది డ్యామేజ్ అయింది. ఇన్ 1537 కున్హా ఇన్వైటెడ్ షా ఇంటూ ఏ పోర్చుగీస్ షిప్ అండ్ కిల్డ్ హిమ్. ఇది ఎంత దారుణం అంటే ఒక షిప్లోని పార్టీకి నీనోడా కున్హా వెళ్ళి సుల్తాన్ బహదూర్ షాని ఇన్వైట్ చేస్తాడనమాట. ఇన్వైట్ చేశారు కాబట్టి మన వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది బహదూర్ షా. సో అక్కడికి వెళ్ళిన వెంటనే అతన్ని చంపేశారనమాట. సో బ్యాక్ స్టాబింగ్ నేచర్ అంటే ట్రైటర్షిప్, బ్యాక్ స్టాబింగ్ నేచర్, వెన్నుపోటు పొడవడం అనేది యూరోపియన్సే నేర్పించారు మనకి. సో ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో పోర్చుగీస్ యొక్క అడ్వెంట్ పార్ట్ 2 కూడా మనం చేసుకుందాం. ఆ పార్ట్ 2లో మిగతా వేరే విషయాలు మనం చర్చించుకుందాం. సో ప్లీజ్ నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ ద కంటెంట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.